హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు కేకే బయాలజీ ఛానల్. ఈరోజు న్యూస్ ఏంటంటే న్యూస్ పేపర్లో వచ్చింది మనకి మెయిన్గా ఈనాడు పేపర్ చూసుకుంటే మనకి 2 డేస్లో టెట్ నోటిఫికేషన్ అనేది ఉంటుందనేసి డైరెక్ట్గా ఇవ్వడం జరిగింది వాళ్ళు. సో దీంట్లో వచ్చిన న్యూస్ ఏంటంటే మనకి 2011 అలాగే 2011 తర్వాత పర్సంటేజ్ మార్క్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఎవరైతే 2011 బిఫోర్ ఇంటర్ కంప్లీట్ చేశారో, అంటే ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎలాగో డైట్ చేస్తారు కాబట్టి డైట్ వాళ్ళు ఎస్జిటి రాస్తారు. సో ఎస్జిటి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి ఇంటర్లో ఉండాల్సిన పర్సంటేజ్ ఏంటంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 45% ఉండాలి. ఇది నెక్స్ట్ బీసీ, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులకు అలాగే మాజీ సైనికోద్యోగులకు మాత్రం 40% ఉండాలి. ఓకేనా. ఇది ఎవరికి 2011 బిఫోర్ ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేశారో, ఎవరైతే పేపర్ 1 ఎస్జిటి ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి ఇంటర్లో ఉండాల్సిన పర్సంటేజ్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ 2011 తర్వాత ఎవరైతే ఇంటర్ కంప్లీట్ చేశారో వాళ్ళకి, ఎవరైతే ఎస్జిటి ఎగ్జామ్ రాయడానికి రెడీ అవుతున్నారో వాళ్ళకి ఇంటర్లో ఉండాల్సిన పర్సంటేజ్ ఎంత అంటే ఓపెన్ కేటగిరీ వాళ్ళకి 50% ఉండాలి. ఓసీ కేటగిరీ వాళ్ళకి 50% ఉండాలి. నెక్స్ట్ రిమైన్ అదర్ కేటగిరీస్ అంటే బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, అలాగే ఎస్టీ కావచ్చు, దివ్యాంగులు కావచ్చు, మాజీ సైనికోద్యోగులు కావచ్చు, వీళ్ళకి మాత్రం 45% ఉండాలి. ఓకేనా. ఇది బిఫోర్ 2011, ఇది ఆఫ్టర్ 2011. ఓకేనా. ఇది మనకి ఇంటర్లో ఉండాల్సిన పర్సంటేజ్ ఎవరైతే పేపర్ 1 ఎగ్జామ్ రాస్తున్నారో, ఎస్జిటికి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి. నెక్స్ట్ పేపర్ 2 రాసే వాళ్ళకైతే నార్మల్గా ఇవ్వడం జరిగింది ఏంటంటే ఓసీ వాళ్ళకి 50% ఉండాలని, రిమైన్ అదర్ కేటగిరీస్ ఎవరైతే ఉన్నారో బీసీ కావచ్చు, ఎస్సీ కావచ్చు, ఎస్టీ కావచ్చు, మాజీ సైనికోద్యోగులు కావచ్చు, సో వీళ్ళకి మాత్రం 45% అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో ఇంతకుముందు మనకి ఇష్యూ వచ్చింది, అది మారుస్తారు అనుకున్నారు. సో అదే మార్చట్లేదు. సో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఈ పర్సంటేజ్ అయితే కన్ఫర్మ్ చేసింది. సో మనకి ఈ పేపర్ ఎవరైతే అపేర్ అవుతారంటే డిగ్రీలో మనకి ఉండాల్సిన పర్సంటేజ్ ఓసీ వాళ్ళకి 50% ఉండాలి. అలాగే బీసీ, ఎస్సీ, ఎస్టీ దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రం 45% ఉండాలి. ఓకేనా. ఇన్ సర్వీస్ ఎంప్లాయీస్కి అయితే వాళ్ళు ఏమి మెన్షన్ చేయలేదు. సో వాళ్ళు ఓన్లీ టెట్ క్వాలిఫై కోసమే వాళ్ళు ఎగ్జామ్ రాస్తే సరిపోతుందేమో. ఓకేనా. సో మనకి టెట్ నోటిఫికేషన్కి అయితే మొత్తం అంతా సన్నాహాలు చేస్తున్నారు కాబట్టి నోటిఫికేషన్ కంపల్సరీ ఇస్తారు. సో ఎవరైతే టెట్ ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నారో, సో ఆల్రెడీ క్వాలిఫై అయిన వాళ్ళు స్కోర్ పెంచుకోవడానికి లేకపోతే క్వాలిఫై కాని వాళ్ళు మళ్ళీ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వడం కోసం కూడా ఇది ఉపయోగపడుతుంది. అలాగే మెయిన్ స్కోర్ పెంచుకోవడం కూడా చాలామందికి ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే మన డిఎస్సిలో చూస్తే మనకి మెయిన్గా ఈ టెట్ మార్క్స్ కూడా ఒక వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అయ్యింది. ఎందుకంటే ఎవరికైతే ఎక్కువ స్కోర్ వచ్చిందో వాళ్ళకి మ్యాక్సిమం స్కోర్ అనేది పెరుగుతుంది కదా. సో అది మనకి అది కూడా ఒక ప్లస్ పాయింట్గా ఉంటుంది, మన స్కోర్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటే. సో అందరూ కూడా ఈ టెట్ మీద ఫోకస్ చేసి కంపల్సరీ ఉన్న స్కోర్ని పెంచుకోవడానికైనా ఎట్ ద సేమ్ టైం అలాగే క్వాలిఫై కాని వాళ్ళు క్వాలిఫై కావడానికైనా ఇది ఉపయోగపడుతుంది. సో టెట్ నోటిఫికేషన్ ఇస్తున్నారు కాబట్టి కంపల్సరీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా మనకు ఉండొచ్చు. సో ఎవరైతే డిఎస్సి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో, సో ఇప్పటి నుంచి మనం ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేస్తేనే మంచిది. అప్పటికప్పుడు చదవడం అనేది మనకి అసాధ్యం అవుతుంది కదా. ఎందుకంటే ఒక హెవీ కాంపిటీషన్ ఉంది మనకి. ఆ కాంపిటీషన్ మనం తట్టుకొని మన రేస్లో ఉండాలన్నా, మన టాప్ లిస్ట్లో మనం ఉండాలన్నా కంపల్సరీ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ అనేది ఈ డిఎస్సికి అనేది అవసరం అవుతుంది. సో ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటారో, నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను, టెట్ కోసం కూడా ప్రిపేర్ అవుతున్నాను. సో నా సజెషన్స్ నేను ఎలా ప్రిపేర్ అయ్యాను, నేను ఇంతకుముందు రాసిన టెట్లో నాకు 97 మార్క్స్ వచ్చినాయి. అదే అటెంప్ట్ చేయడం, నేను మళ్ళీ అటెంప్ట్ చేయలేదు ఇంకా. సో తర్వాత ఏ టెట్ నోటిఫికేషన్కి అటెంప్ట్ చేయలేదు. సో మళ్ళీ నేను అటెంప్ట్ చేద్దాం అనుకుంటున్నాను నా స్కోర్ని ఇంక్రీజ్ చేసుకోవడం కోసం. సో నా ప్రిపరేషన్ ఎలా ప్రిపేర్ అవుతున్నాను ఏంటి అనేది కంపల్సరీ నేను ఎవ్రీడే వీడియో చేస్తాను. సో ఎవరైతే టెట్ కోసం ఏమైనా డౌట్స్ ఉన్నా, సిలబస్ కోసం డౌట్స్ ఉన్నా, లేకపోతే ప్రిపరేషన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. సో నాకు తెలిసిన వరకు నేను ఏవైతే ఫాలో అవుతున్నానో కంపల్సరీ మీకు ఇన్ఫర్మేషన్ అందిస్తాను. సో ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతే, ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలితే ఈ ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.